ఎథి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నేరస్తుల సంస్కరణ సంబంధించిన అనేక విషయాల్ని తెలుసుకుంటాం. నాస్తి కేంద్రం నేరస్తుల్లో కరుడుగట్టిన నేరస్తుల్లో టైగర్ నాగేశ్వరరావు, గజ్జల్ ప్రసాద్ అంటే గజగజ వణికే అలాంటి వాళ్ళు కూడా ఏ రకంగా నాస్తి కేంద్రం చేపట్టినటువంటి ఆ సంస్కరణ కార్యక్రమంతో వాళ్ళలో ఎలా మార్పు వచ్చింది కిందటి ఎపిసోడ్లో మనం కొంత తెలుసుకున్నాం. మొదట్లో మేము అర్థం చేసుకోలేకపోయాం, మిమ్మల్ని ఎలా అన్నాం అలా అన్నాం, కానీ మేము మాలో మార్పు వచ్చి మమ్మల్ని వదిలిపెట్టద్దు, మాతో ఉండండి అమ్మ, అలా ఉండండి అమ్మ 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 అని చెప్పి వాళ్ళు రాసిన ఉత్తరాలు తీసుకున్నాం. అంచేత ఎప్పుడైతే మానవ దృక్పథంతో వారి సమస్యల పరిష్కారానికి పూనుకుంటావో ఎంత జటిలమైన విషయం సరే మార్పు వస్తుంది. నువ్వు వ్యక్తివే, నీకు గౌరవం కావాల్సిందే, నువ్వు గౌరవంగా బతుకు. ఎదుటి వాళ్ళు గౌరవం ఇయ్యి, నువ్వు గౌరవంగా బతుకు. వాడు గౌరవం ఇచ్చి పుచ్చుకో. అలా ఎప్పుడైతే మనిషిని గౌరవంగా బతకనిస్తావు, వాళ్ళు ఎప్పుడైతే నువ్వు నీకు కూడా విలువ ఉంది, నువ్వు గౌరవంగా బతకగలవు, నువ్వు ఒక నేరస్తుడిగా అందరితో చీకొట్టించుకోవసం లేదు అని చెప్పి చేసే నిదానికి ఎలా మార్పు వస్తుందో తెలుసుకో. ఇవాళ మరొకటి ఇప్పుడు ఏంటంటే, ఈ విషయంలో పూజనీయుల తల్లిదండ్రులకు మీ కుమారుడు ప్రభాకర్ రాయటం ఏమనగా, ఇతడ నేను క్షేమంగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉండగలని కోరుచున్నాను. ప్రభాకర్ రాశాడు. పెద్దబాబు గారు శ్రీ గోరాగా చనిపోయారని తెలిసేందుకు చాలా బాధపడుతున్నాను. అమ్మ, నేను జైల్లో ఉన్నా ప్రతి ఒక్కరికి లెటర్లు రాస్తూనే ఉన్నాను, వాళ్ళు కూడా నాకు లెటర్ రాస్తూనే ఉన్నారు. వాళ్ళు రాసిన లెటర్లు బట్టి వాళ్ళలో కొంత మార్పు వచ్చి నేను భావిస్తున్నాను. ఒక నేరస్తుడు తెక్కని నేరస్తుడు గురించి చూడండి, వీడిని మారుతున్నాడు, అక్కడ కూడా మా ఉత్తరాలు రాస్తున్నాడు. మేము చేయించిన పనులకు అందరికీ బాధగానే ఉన్నది. ఈ దొంగతనం చేయడం అందరూ బాధ, కానీ బాధలు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. మీరు మా గురించి అనేక బాధలు పడ్డారు. మాకే కాదు, మాలాంటి వాళ్ళందరికీ మీరు చేస్తున్న సహాయములు మేము జన్మలకు మరవలేము. హేమరతలమణ గారికి రాసిన ఉత్తరం ఇది. ప్రభాకర్ ఈ కరుడుగట్టి నేరస్తుడు. మమ్మల్ని మంచి మార్గంలో పెట్టి సంఘంలో మమ్మల్ని సాటి మానవుల వల్లే తలెత్తుకుని తిరుగుతున్నట్లుగా ప్రభుత్వం దృష్టిలో మమ్మల్ని మంచివాళ్ళగా నిరూపించడానికి సంసిద్ధులని మా గ్రామానికి వచ్చారు మీరు. చూడండి, వాళ్ళు అర్థం చేసుకున్నారు. సంఘంలో మమ్మల్ని సాటి మానవులే తలెత్తుకుని తిరుగునట్లుగా ప్రభుత్వం దృష్టిలో మమ్మల్ని మంచివాళ్ళగా నిరూపించడానికి సంసిద్ధులై మా గ్రామానికి వచ్చారు. మా పరిస్థితులు అన్నీ మీరు తెలుసుకుని ప్రభుత్వం ద్వారా కొన్ని సదుపాయాలు కల్పించారు. ఇటువంటి సదుపాయాల వల్లే మేము మారగలమని మీరు భావించారు, కానీ మారలేకపోయాం. అక్కడ పశ్చాత్తాపం ఎందువల్ల అనగా, చిన్న వయసు నుంచి దొంగతనం చేస్తూ కరుడుగట్టిపోయిన మా హృదయాల్లో దొంగతనమే వృత్తిగా నిలిచిపోయింది. చీకట్లో జీవిస్తున్న మా జీవితాలను వెలుగుమయం చేయుటకు మీరు పడిన శ్రమను కొంతమంది అర్థం చేసుకొనక మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. అందుకుగాను మీకు మా మీద బాధ కలిగి మా గ్రామం రాకుండా మానుకున్నారు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటే కారణం ఏమనగా, మేము నియమించుకున్న సంఘ పెద్దలు వాళ్ళ స్వార్థాల కొరకు మిమ్మల్ని స్వార్థపరులుగా మా దృష్టికి తీసుకొచ్చారు. అది వాళ్ళు గ్రహించక అపార్థం చేసుకున్నారు. అంటే వాళ్ళ పెద్దలే వీళ్ళకి చెప్పాను. గవర్నమెంట్కి లొంగనటువంటి చంబల్ లోయల్లో ఉన్న దొంగలను శాంతియుతంగానే వాళ్ళ హాజరుపరిచి వాళ్ళ జీవితాలను వెలుగుమయం చేసిన వారు జయప్రకాష్ నారాయణ వినుభావే. మళ్ళీ చూసుకున్న అక్కడ చంబల్ చేరిన బందిపోట్ల దొంగల గురించి వీళ్ళు తెలుసుకున్నారు. ఆ విధంగానే మీరు కూడా మా గురించి శ్రమపడి మా జీవితాలను వెలుగుమయం చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అన్నీ తెలిసినవారు, పెదల కొరకు పాటుపడుతున్నవారు. తెలియక ఏదో చేసిన పొరపాట్లకు మీరు మమ్మల్ని విడిచిపెట్టడం ధర్మం కాదు. మా గ్రామస్తులు చేసిన పొరపాట్లను మీరు మనసులో పెట్టుకోకుండా మీ కార్యక్రమం యథాప్రకంగా జపిస్తూ ఉంటే ఇప్పుడు చాలా మార్పు వచ్చుండేది. తొలి దశలోనే మీరు మమ్మల్ని వదిలిపెట్టడం వలన మేము ఎలాంటి మార్పు చెందలేకపోయాం. మధ్యలో మరి గోరగారు పోవడంతో కొంత మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, దాన్ని వదిలిపెట్టారు వీళ్ళు అనుకున్నారు. అమ్మ, ఈ ప్రభుత్వం మమ్మల్ని మార్చలేదు, చూసుకోండి. ఎలా చెప్పారు? అమ్మ, ఈ ప్రభుత్వం మమ్మల్ని మార్చలేదు, పోలీసులు మమ్మల్ని చిత్రహింసలు చేసి జైల్లో పెట్టినా కూడా మేము మారలేదు. మారుదా ఆరోగ్య వ్యవస్థలు జరగదు, శిక్షలు వేసారు. పోలీసు వారు మమ్మల్ని చిత్రహింసలు చేసి జైల్లో పెట్టినా కూడా మేము మారలేదు. అధికారంతో దెబ్బలతో మమ్మల్ని ప్రభుత్వం ఏనాటికి మార్చలేదు, ఇక ముందు మారం కూడా. అలా అయితే మారం.
మేము మారదలుచుకుంటే మీ వల్లే మారాలి, కానీ ప్రభుత్వంతో ఏనాటికి మారలేము. జరిగిపోయిన మనసులో ఉంచుకోకుండా మా గ్రామస్తులందరినీ మీ సొంత బిడ్డలుగా భావించి ఎన్ని కష్టాలు సహించి మా జీవితం తీర్చగలని వేడుకొంచున్నాము. అంటే వాళ్ళకి ఒక మార్పు కోసం, సంస్కరణ కోసం చేసే మనుషులు వేరు, పోలీసులు ప్రభుత్వం వేరు. అది చూసారా? అంటే ఎప్పుడైనా మంచి అభిప్రాయంతో మీ మేలు కోసం అని చెప్పేసి నాస్తికేంద్రం చేసింది అక్కడ సక్సెస్ అయ్యింది. మా గ్రామంలో ఇంకా కొంతమంది దొంగతనం చేస్తూనే ఉన్నారు. వాళ్ళని ఆధారపడమని చెప్పుదాం, వాళ్ళు ఆధారపడి పక్షం మనమే వాళ్ళని గట్టి గవర్నమెంట్కి ఆధారపడుద్దాం. వాళ్ళు బయటకు వచ్చేంతవరకు వాళ్ళ భార్య పిల్లలకు ఏదైనా ఆధారం చూపించని ప్రభుత్వం అడుగుదాం. ప్రభుత్వానికి సహకరిస్తున్నప్పుడు మాకు ప్రభుత్వం సహకరిస్తుంది కదా. మా గ్రామంలో ఏదైనా పరిశ్రమ నెలకొల్పేందుకు ప్రయత్నం చేయండి. ఒక దొంగ చూడు నెల రాశాడు, ఈ నెల 23 లేదా 24 కానీ నా వద్దకు వస్తామని లెటర్ రాసినారు. అందు గురించి చాలా సంతోషంతో మీ రాక గురించి ఎదురు చూస్తూ ఉంటాను. మీరు నా వద్దకు వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు ఒక తడవ మా గ్రామంలో పోయి మా గ్రామస్తులు కలుసుకొని మాట్లాడగలరు. మేము నియమించిన మా సంఘ పెద్దలు కూడా లెటర్లు రాయిస్తున్నాను. ఇప్పుడు బయట నుండి దొంగతనం చేస్తూ ఉన్న దొంగల విషయమే గుంటూరు పోలీస్ సూపరింటెండెంట్తో మాట్లాడగలరు. ఇప్పుడు బయట ఉన్న దొంగలను ఏమీ అనుకోకుండా ఉండమని ఇదే ఆఖరిసారిగా కోరుకుంటున్నాం. ఇక ముందు దొంగతనం చేసిన కఠిన చర్యలు తీసుకోగలని అడగలరు. మీరు మారిపోండిరా, మీరు దొంగతనం చేయకుండా ఈ దొంగలు తమ దొంగలకు చెప్పుకుంటున్నారు. తమ సహోదరులకి మీరు మారిపోండి. ఇక్కడ చూడండి చేసిన మన మాట వినకుండా ఆధారపడమంటే దొంగలు పట్టుకొనగలరని ఉద్దేశించగలరు. వాళ్ళు పట్టివ్వడానికి మేము కూడా సహకరిస్తాం. చూడండి, జైల్లో ఉన్నవాడు మేము మారమని చెబుతాము, వాడు మారకుండా దొంగలు చేస్తే తప్పకుండా మేమే పట్టిస్తామని చెబుతాము. మేమే పట్టిస్తాం దొంగల్ని. అంతే. ఎంత పరివర్తన, హృదయ పరివర్తన చూడండి. ఎత్తి సెంటర్ చేసిన వాటి ఇందులో ఏమైనా తప్పుడు నన్ను క్షమించగలరని వేడుకొంచున్నాం. అమ్మ, నా తమ్ముడు 2 నెలల క్రితం పోలీసు వారి మీద తిరుగుబాటు చేసి పోలీసు వాళ్ళని తుపాకీతో కాల్చినట్టు తెలిసింది. ఈ విషయం నేను పేపర్లో చదివాను. ఆ గలాట జరిగిన రోజునే మా మరదలు తీసుకుపోయినారట. ఎంతవరకు ఆమెను వదిలిపెట్టలేదు. మా తమ్ముడికి 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు తల్లి కొరకు ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నారు. మా తమ్ముడు చేసిన నేరములకు అతని భార్యను బాధించిన ధర్మమేనా? చూడండి, తమ్ముడు చేసిన భావన ఇప్పటికీ 2 నెలల నుండి ఆమెను వదిలిపెట్టకుండా పోలీసు లాకప్లో ఉంచి ఉన్నారు. మేము ఏదైనా నేరం చేసినతో మా భార్యను తీసుకుపోవడం చట్టం ఉన్నది, కానీ కోర్టులో మాకు చెప్పుతున్న శిక్షను భార్యాభర్తలు ఇద్దరు అనుభవించమంటే ఒప్పుకుంటుందా ఈ న్యాయ వ్యవస్థ? ఎవరు చేసిన నేరం వాడే అనుభవించాలి, కానీ ఇతరులను బాధపడడం ధర్మమేనా? నేరములు చేసిన వారిని కూడా నెలల తరబడి లాకప్లో ఉంచుకుంటలేదు, కానీ ఒక స్త్రీని ఏ నేరం చేయకుండా నెలల తరబడి పోలీసు కస్టడీలో ఉంచుకుంటే ధర్మమేనా? ఆమె పిల్లల యందు సానుభూతి చూపించి ఈ విషయం మీరు విచారించగలరని వేడుకొంచున్నాను. ఇట్లు మీ కుమారుడు గరిక ప్రభాకర్ రావు. ఈయన పెద్ద, కానీ వాళ్ళలో మార్పు ఆలోచించండి. ఆలోచన కూడా ఎలా ఉంచండి. ఆనాడు సంస్కరణ చిన్న గడ్డిపోతున్న ఈ సమాజ ఉన్మాద ప్రవాహంలో కుట్టిపోతూ పట్టుకున్నవారు ఒకపై గౌరవంగా జీవిస్తుంటే ఆ కొద్ది అదురును కూడా ఆదుకోలేక అది ప్రవాహ మార్గాన్ని కొట్టుకుపోయిన వారు ఈనాడు సంవత్సరాల తరబడి జైల్లో ముగ్గుతున్నారు. కొంతమంది సంవత్సరాన్ని మారారు, కొంతమంది మారకపోవడంతో ఎలా బాధపడుతుందో చూడండి. వాళ్ళలో చాలామంది మానసిక మథనం ప్రారంభమైంది. ఇప్పుడు అలా మారిన వాళ్ళు మానసమైంది. మేము ఏమిటి, మా స్థితి ఏమిటి, జీవితంలో సగం వయసు జైల్లోనే గడిచిపోవాలా అని ఆత్మవిశ్వాసం మొదలైంది అనేది ప్రభావాన్ని శ్రీరామచంద్రరావు గారు అన్నారు. జైళ్ళు శిక్షను అమలుపరుస్తాయి. ఎటువంటి శిక్ష? శారీరక శిక్ష కాదు, చేయి కాలు తీసేసేటంతటి పురాతన శిక్ష, మానసిక శిక్షది. నేర ప్రభుత్వం మార్చడానికి ఉద్దేశం పడిన జైళ్ళు, కానీ ఈనాడు చాలా జైల్లో ఖైదీల పరిస్థితి చూస్తే వీటి మానవత్వాన్ని చెప్పేసి మారదు. ఇంకొక గరిక ప్రభాకర్ రావు మరో ఉత్తరం రాశాడు పూజిన తల్లి గారికి, ఏమవుతున్నాం గారికి. మీ కుమారుడు నమస్కరించి రాయినది, ఇతర మేమంతా క్షేమంగా ఉన్నాం, అసలు మీరు క్షేమంగా ఉండాలని కోరుతున్నాం. జైల్లోంచి రాసిన ఉత్తరం ఇది. అమ్మా, ఈ నెలలో తమరు మాకు లెటర్ రాయలేదు. ఈ నెల నాసికవర్గం పత్రిక కూడా మాకు అందలేదు. అంటే నాసికవర్గం పేపర్ కూడా పంపించేవాళ్ళు. తమరు ముఖ్యమంత్రి గారిని కలుస్తామని లెటర్ రాసి ఉన్నారు. మరలా తమరు ముఖ్యమంత్రి గారిని కలిసేది లేని తెలవలేదు. రాగాల జానికి మర్డర్ కేసు ఉండి శిక్షలు పడినాయి. రాగాల జాని కుమారునికి మాత్రం కొట్టివేసినారు, మిగతా వారికి శిక్షలు పడినాయి. వాస్తవంగా
ఆ కేసు వాళ్ళు చేసినవి కాదు. రాఘాజన్ కేసు చేయలేదు. పోలీసు వారి దెబ్బలకు భయపడి ఆ కేసును వారు ఒప్పుకున్నారు. ఆ నేరము హత్య చేసిన వారు కూడా పోలీసులు దొరికారు. కోర్టులు ఎందుకు కూడా మా కేసు తొందరగా పరిష్కారం చేయడం లేదు. మా చోడపురం వారిని కేసులు విచారణ లేకుండా కావాలని మనం సంవత్సరాల తరబడి జైలు ఎందే ఉంచుతున్నారు. సంవత్సరానికి ఒక కేసు కూడా విచారణ జరగట్లేదు. మా కేసుల విషయమై హైకోర్టుకు ముఖ్యమంత్రి గారికి కూడా తెలుపుకుంటున్నాం. కానీ మాకు ఎలాంటి ప్రయోజనం జరగలేదు. నెల రోజుల్లో అయిపోవలసిన కేసులను సంవత్సరాల తరబడి విచారణ చేయడం లేదు. మా విషయమై న్యాయస్థానాలు కూడా పక్షపాతంగా ప్రవర్తిస్తూ ఉన్నాయా? నేను అరెస్ట్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. ఒక కేసు మాత్రం పరీక్షించి కొట్టేశారు. నాలాగా చోడపురం వారు సంవత్సరాల తరబడి కేసులు విచారణ లేక చాలా బాధపడుతున్నారు. 8 సంవత్సరాలుగా కేసులు విచారణ లేక రిమాండ్ ముద్దాయిలుగానే చోడపురం జైల్లో ఉన్నారు. 8 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లో ఇంతకాలంగా కేసులు పరిష్కారం కాకుండా ఎవరికీ లేదు. మా చోడపురం వారికి మాత్రమే ప్రత్యేకంగా చట్టాలు మించినట్లుగా ఉన్నారు. ఈ విధంగా న్యాయస్థానాలు కూడా మాకు అన్యాయం తరబడితే మా మనసులు ఎలా ఉంటాయో ఆలోచించండి. మా గురించి మేము బాధపడటం లేదు. మేము సంవత్సరాల తరబడి జైలు ఉంటే వల్ల మా భార్య పిల్లలు చాలా బాధపడుతున్నారు. మాకు శిక్షలు అయినా చెప్తే ఫలానా రోజుకు బయటకు పోతాం ధైర్యంగా ఉండేది. కేసులు పరిష్కారం లేకుండా ఈ విధంగా ఉంటే వలన ఎప్పటికీ మా కేసులు పరిష్కారం కావట్లేదు. ఎప్పుడు బయటపడతామో తెలియకున్నది. మా బాధలు ఎవరికి తెలియపరుచుకున్నా మా మొర ఆలకించేవాళ్ళు లేరు. ఎన్ని బాధలు అయినా పడతాం, కానీ ఇక ముందు మాత్రం దొంగతనం మాత్రం చేయము. నాన్నగారు విదేశాలు పోయి ఇంకా రాలేదనుకుంటా. నాన్నగారికి అంటే లవణ గారు, నాన్నగారికి తమ్ముడు లెటర్ రాసేవాడు, నేను అడిగినట్లా రాయండి, నమస్కారం తెలిపింది. ఇక్కడ ఉన్నవారందరూ తమకు నమస్కారాలు తెలిపారు. అమ్మ తమరు ఆరోగ్యం ఎలా ఉన్నది? వెంటనే లెటర్ రాయండు. అమ్మ ఒకసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి, ప్రభుత్వం వారితో మాతో మాట్లాడండి అని గరిక ప్రభాకర్ రాశారు. చూశారు ఎంత మార్పు వచ్చిందో. వీరంతా కరుడుగట్టే నేరస్తులండి. వాళ్ళు ఇంక చెయ్యము, ఒకవేళ మేము అందరికి చెబుతాం, ఒకవేళ చేస్తే వాళ్ళని కూడా మేము అప్పచెప్తామని మార్పు మనసుల్లో చొచ్చుకున్నది. ఎంత మారా నేరాసంగా ఎంత తగ్గుతుందని ప్రశ్నిస్తే జాబు ఖచ్చితంగా రాకపోవచ్చు. కానీ రాళ్లతో ప్రయోగం చేస్తే వాళ్ళతో ప్రయోగం చేస్తే 100% ప్రయోగం ఫలిస్తుంది. వాడి మనసు లేదు కనుక ఇది అన్నీ ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక సరిగ్గా రాత్రికి ఇంకో రోజునమాట, రాత్రికి అందరం భోజనాలు చేసి పడుకున్నాం. వేమవతిలోనే వేశారు. 1 గంట సమయంలో జీపు వచ్చిన చప్పుడు అయింది. తుపాకులు పట్టుకుని కొందరు దిగి, ఇది ఎక్కడ అనుకున్నారు, ఇది చెంపల్చేరిలో ఎలా మానసికంగా వచ్చాను మీరు అప్పుడు వినోబా దగ్గరికి ఈ దొంగ దిగుబడి వెళ్ళారు. అంచేత అప్పుడు ఈ సంగతి చెప్పి వారు ఫోటో లొంగిపోయారని విషయం ఆయన అక్కడ తెలియజేశారన్నమాట. ఓ రోజు సంఘటన, నీకు స్టోర్ గురించి మళ్ళీ ఒక రోజు సంఘటన. ఒక వ్యక్తి వచ్చి ఎదురుగా ఆ మాన్సింగ్ వాళ్ళు కరుడు కట్టిన బందిపోటు దొంగలు, హంతకులు, హంతకులే వాళ్ళు. ఇంకా చోర్పురంలో హంతకులు కాదు, వీళ్ళు కేవలం దొంగతనాలు చేసేవారు. హంతకులు వచ్చి వినోబాకి దింపారు. ఆ గంట తీసి అలాగే ఓ రోజు సంఘటన, ఓ వ్యక్తి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు హేమవతిరావు ఎదురుగా. వీడు అడిగి నీ పేరేంటి అని, పంచుమతి శివశంకర్రావు అని చెప్పాడు. అతను 5 అడుగుల వ్యక్తి, పల్చని ముఖంలో కరుడు చేరిన కనుముక్కు తీరు. నాకు 2 పిల్లలు, దొంగగా ఇంతవరకు తిరిగాను. నా వల్ల భార్య బిడ్డల కష్టాలు పాలవుతున్నారు. బంధువులు నన్ను రానివ్వరు తమిళకు. నేను దొంగతనం మానుకుందామన్నా నా పాత చరిత్ర ఈ వల్ల కష్టాలు పడుతూనే ఉన్నాను. ఎట్లా దీని నుండి తప్పించుకోవాలి తీయడం లేదు. మాది చీరాల, మీ పేరు విన్నాను, ఆదరిస్తాను వచ్చాను అని అతను అన్నాడు. వచ్చి మీరు మాకు సహాయం చేయాలి అంటే మార్పు కోసం చదివాను. నేను మగ్గం చేసుకుని బతకగలను. నన్ను మాటికి అనుమానంతో ఇబ్బంది పెట్టకపోతే గత చరిత్ర మచ్చగా ఉంది. నేరస్తుడు మారానంటే నమ్మటం ఎట్లా, నమ్మరు అనే నా అప్రముఖం నేరస్తులకు పెద్ద అడ్డంకి. ఆ అడ్డు సమాజం తొలగించిన 1, 2 అవకాశాలు ఇచ్చి చూస్తే నేర జీవితం సుఖంగా మారడం ఉంటుంది. అంటే అవకాశం చూడండి, మారదాల గురించి అవకాశం చూడాలి అని చెబుతాను అన్నమాట. కానీ నమ్మరు. 1941లో వచ్చిన శివసేన తరచూ వస్తుండేవాడు. అతని ఇబ్బంది తొలగించబడింది. ఇప్పుడు 19 శివశంకర్ మగ్గం కొనుక్కున్నాడు. సొంతంగా మగ్గం తీసుకున్న అప్పును తీర్చుకున్నాడు. వాయిదాపేలో అతని పిల్లలు బడికి పోతున్నారు. ఇప్పుడు శివశంకరరావు ముఖంలో కరుకుదనం లేదు, మాటల పురుషత్వం తొలిగిపోయింది. ఇంటి స్థలం ఏర్పాటు, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లల భవిష్యత్తు, వారి చదువులు ఇప్పుడు చక్కగా చదువుతున్నాయని చెప్పాడు. అంటే ఒక నేరస్తుడు మారితే వాడి జీవితం ఎలా మారిపోతుంది.
ఈ రంగా కొన్ని సంఘటనలు మరి వచ్చేసే ఎపిసోడ్లో మరి కొన్ని విషయాలు తీసుకున్నాం. అంటే నాస్తిక కేంద్రం చేసినటువంటి సంస్కరణ కార్యక్రమం ఎంత మోరల్ వాల్యూస్తో, వ్యక్తి మానవీయ విలువలతో ఎలా సాగింది, కరుడుగట్టిన నేరస్తులు ఎలా మారారు. మామూలుగా మళ్ళీ చెప్పారు కదా, మమ్మల్ని ప్రభుత్వం మార్చదు, పోలీసులు మార్చలేరు, మేము మారము. ప్రభుత్వం మమ్మల్ని నమ్మదు, మేము వాళ్ళని నమ్మం. పోలీసులు మనం కూర్చొని ఉంటారు, వాళ్ళ మేము మారం, మేము ఇలాగే ఉంటాం. కానీ మీ వల్లే మారుతాం, మీతోనే. అంటే నాస్తిక దృక్పథంతో చేసిన సంస్కరణ ఎంత హృదయ పర్వతం తీసుకొని చూడండి. అది దట్ ఈజ్ గ్రేట్నెస్ ఆఫ్ ఎథియిజం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరి కొన్ని విషయాలు తీసుకుని అందరూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.